వివేక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి విజయకరణ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు తాము ఓడిపోలేదు, ప్రజలు మాత్రం తమను ఓడించలేదు. కూటమి ఏదైతే అబద్ధపు హామీలని ఆ అబద్ధపు హామీల వల్ల తాను ఓడిపోయారు. మరి ఆ లాజిక్ మీకేం అర్థమైంది దాంట్లో? అంటే ప్రజల మీద నెపాన్ని కనుక వేస్తే మళ్ళీ ప్రజల్లో వారి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వస్తుందని భయపడి కూటమి హామీల మీద ఆయన మాట్లాడారని అనుకోవచ్చా? కూటమి హామీలకి సంబంధించి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కటిగా అంటే ఇప్పుడు మనం అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవస్థలతో పాటు ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకమైంది ఒక రాష్ట్ర అభివృద్ధికి. అటువంటి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి లక్షల కోట్లు అప్పులు చేసి దానికి లెక్కాపత్రం లేకుండా ఏ డబ్బులు ఎటు వెళ్ళినాయో కూడా తెలియకుండా ఈ రోజున ఫైళ్లు తగలబెడుతూ గందరగోళమైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తులకి 1వ తేదీనో 2వ తేదీనో జీతం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఆపివేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు జీరో డబ్బుల నుంచి అంటే ఒక్క రూపాయి కూడా ఖజానాలో లేకుండా ప్రభుత్వాన్ని అప్పచెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ప్యాలెస్లోకి వెళ్ళిపోయారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన కనెక్షన్ కట్. ప్రజల్ని అంటే వాడుకొని వదిలేసే టైప్ అంటానికి అదొక నిదర్శనం. ఎప్పుడైతే గెలిచాడో వెళ్ళిపోయాడు, ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు, ఇక బయటికి రాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ప్రతి క్షణం నుంచి కూడా ప్రజల్లో ఉంటూ చివరికి సంక్షేమ పథకాలు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇంటికి వెళ్ళి వాళ్ళ దీనస్థితిని చూసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పెన్షన్ ఏ విధంగా ఉపయోగపడిద్ది అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ప్రజలకు తెలియజేస్తూ పరిపాలన ఎలా చేయాలనే ఒక దిక్సూచిని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నారు, మేము సహాయం చేశామని. ఏంటి మీ ఇంట్లో డబ్బులు ఏమైనా సహాయంగా ఇచ్చారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సహాయంగా ఇచ్చారా? మీ బాధ్యత అది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరికైనా సరే కొన్ని సంక్షేమ పథకాలు రాజ్యాంగబద్ధంగా తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళకి సహకారం ఇవ్వాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ని కూడా వాళ్ళేదో సహాయం ఏంటి? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మధ్య కనెక్షన్ కట్ అవ్వడానికి ఈ రోజున 11 సీట్లకు మాత్రమే పరిమితం అవడానికి కారణం ఏంటంటే ప్రజలని యాచకులుగా భావించారు. వీళ్ళేదో ముష్టి వేస్తే తీసుకున్నటువంటి పరిస్థితిగా ఆలోచిస్తున్నారు తప్ప మన బాధ్యత మనం నెరవేరుస్తున్నామనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయారు. ఇక ఏదో నెల ఏదో డబ్బులు ఇచ్చాము, ఇంటికి ఇచ్చాము, ప్రజల్ని ముద్దాలుగా చేసేటువంటి ప్రయత్నం. అంటే వీళ్ళకి రాకముందు ఇన్ని సంవత్సరాలు స్కాలర్షిప్లు లేవా? స్కాలర్షిప్లు ఇచ్చే కదా స్కాలర్షిప్లు ఉండేవి. ఆ తర్వాత క్రమంలో పీజీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? కానీ మనం మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అంశం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు డేలైట్లో చక్కగా వచ్చి ఈవీఎం పగలగొట్టి అది వీడియోలో రికార్డ్ అయ్యి అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని కొట్టబోయి బయటకు వచ్చినాక అతని పైన దాడి చేసి చంపబోయి ఇవన్నీ కార్యక్రమాలు జరిగితే ఏదో తప్పుడు కేసు పెట్టారంటారు. తప్పుడు కేసు అంటే ఎట్లా ఉంటుందో మీకు ఒక్కసారి ఇప్పుడు చూపిస్తానండి. ఇది ఒకసారి చూడండి. 94/2021 ఇందులో ముద్దాయి ఇది 95/2021 ఇందులో ముద్దాయి 94వ నెంబరు కేసులో ముద్దాయి 95వ సెక్షన్ అంటే ఒక ఎలక్షన్కి కార్పొరేషన్ ఎలక్షన్కి ముందు రోజు డబ్బులు పంచుతా ఉంటే అది పోలీసులకి పట్టిస్తే వీడియోతో సహా పట్టిస్తే నేను కార్పొరేటర్గా కంటెస్ట్ చేస్తే కేసు అంటే దొంగ కేసు అనేది ఎట్లా ఉంటుందో చెప్తున్నాను మీకు. ఓకే, 94వ కేసులో ముద్దాయి అదే సమయానికి పోలీసుల కస్టడీలో ఉన్న ముద్దాయి నా మీద కేసు పెడతాడు. ఆ సమయంలో నేను వారిపైన దాడి చేసి వారి దగ్గర ఉన్నటువంటి బంగారం డబ్బు అన్నీ లాక్కొని దారి దోపిడీ చేశానటువంటి కేసు. కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి నా పైన
ఆల్రెడీ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైన నేను దాడి చేసి వారిని దోచుకున్నటువంటిది కేసు. దీనికి ఏమి సమాధానం చెప్తారో చెప్పండి. 94 ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పైన నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దోపిడీ చేశానా? పోలీస్ స్టేషన్లో నేను దోపిడీ చేస్తుంటే వీళ్ళేమి ఏం చేస్తా ఉన్నారు? చిన్నప్పటి గారు మీ వాయిస్ మీట్లో ఉంది. సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ మాట్లాడుతూ నోరు మూసుకొని కూర్చో చెప్పేప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు అంతసేపు విన్నాను. సిగ్గు లేకుండా ఇంకా వీళ్ళు కేసుల గురించి దొంగతనాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎంత ఈ కేసులో ఇంట్లో ఉండేటువంటి మా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా దరిదాపు 12 మందిని పోలీసులు తీసుకెళ్లి 70 సంవత్సరాల ఎర్రా శ్రీనివాసరావు గారని వాళ్ళ పిల్లలు లండన్లో ఉంటారు. ఆ 70 సంవత్సరాల ఆ పెద్ద ఆయన్ని పోలీస్ స్టేషన్లో సహజంగా దొంగ కేసు కాబట్టి బయట కూర్చోబెడితే నా పైన పోటీ చేసినటువంటి యూజ్లెస్ ఫెలో అతన్ని తీసుకెళ్లి సెల్లో వేపించి 5 రోజుల పాటు సెల్లో కూర్చోబెట్టాడు. ఇవి కదా నేరాలంటే, ఇవి కదా దొంగ కేసులంటే, ఇవి కదా దాష్టికాలంటే. బ్రహ్మనాయుడు గారు చిన్నప్పటి గారు జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో నేను కూడా గుంటూరు వాసినే కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ విషయం నాకు తెలుసు. లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో కేసులు జరిగిన మాట వాస్తవం, వీళ్ళు బంగారం అవన్నీ లాక్కపోయిన మాట వాస్తవం. అవి పోలీసుల ముందే జరిగింది. అదేమి అబద్ధపు కేసు కాదు, అది స్పష్టంగా జరిగినటువంటి కేసు. యూజ్లెస్ ఫెలోను ఏం పడితే అది మాట్లాడితే ఖచ్చితంగా అది మంచిది కాదు. బ్రహ్మనాయుడు గారు అందరినీ కరెక్ట్ గా మాట్లాడటం నేర్చుకోమని. విజయ్ గారు ఒక్క నిమిషం దయచేసి ఆవేశపడొద్దు. చర్చ ఏదైతే ఉందో దాన్ని సానుకూలంగా చర్చించుకుందాం. ఆవేశం వద్దు, దయచేసి ఆవేశపడొద్దు. అసభ్య పదజాలను ఎవరు వాడుకోవద్దు. నేను నోటి మాట మాట్లాడట్లేదు. 94/21 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి ఉంటాయి సార్. పోలీసులు సైతం బెదిరించి అదిరించి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర అవి తీసుకుపోయిన మాట వాస్తవం అండి. అది అందుకనే 2వ కేసు అయింది. అది ఏ 2వ కేసు ఏం మాట్లాడుతున్నావు? అదే వీళ్ళు అబద్ధాలు ఎంత చక్కగా చెప్తారో, వీళ్ళు చేసిన దాష్టికాలు ఎలా ఉంటాయో కాబట్టి వీళ్ళని కర్ర కాల్చి వాత పెట్టారు ప్రజలు. సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు. అరే ఒక పక్క క్లియర్ గా చెప్తా ఉన్నాను, 94 రా బాబు. అదే టైంలో ఆ ముద్దాయి పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ పెట్టినాడు, పోలీస్ స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అదే సమయంలో నేను దాడి చేసినట్టు 95వ నెంబర్ కేసు పెట్టారు రా బాబు అని చెప్తుంటే దాన్ని నాకు తెలుసు, నేను గుంటూరు వేసిన. ఏం తెలుసు నీకు? బెరకాయ తెలుసు నీకు. ఇప్పుడు ఒక్కటండి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం నీతులు చెప్తే కుదరదు. చేయాల్సినటువంటి దాష్టికాలు, దారుణాలు, అన్యాయాలు చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేశారు. మేము అవి కొనసాగించట్లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు తప్పులు చేశారు, ఆ తప్పులు మేము చెయ్యం. ఎక్కడన్నా అసభ్య పదజాలంతో గతంలో నాయకులు మాజీ ముఖ్యమంత్రుల పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన తిట్టిన విధంగా ఎవరన్నా ఈ రోజున అటు జరుగుతా ఉందా? జరిగిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేస్తా ఉందా, లేదా ఎన్డీఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తా ఉందా? మీరు చూడండి, మంత్రి గారి సత్యమని ఒక పొలిటికల్ ప్రోగ్రామ్కి వెళ్ళే సమయంలో పోలీస్ ఆఫీసరు టైంకి వాళ్ళని ఆ రోడ్డు క్లియర్ చేయలేదనో, లేదా అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా సరే ఆ పోలీస్ ఆఫీసర్ మీద కొంచెం పరుష పదాలు, అంటే బూతులు తిట్లా, మా మంత్రి గారి భార్య ఏం బూతులు తిట్లా, అగౌరవంగా అసభ్యంగా మాట్లాడాల, ప్రోటోకాల్ కోపంగా మాట్లాడినందుకే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు వివరణ కోరి దానిపైన తీవ్రంగా స్పందించారు. అటువంటి స్పందించే మనసుందా మీకు? అసలు మీరు మనుషులేనా? మమ్మల్ని విమర్శిస్తారా? నెల రోజులు కాలేదు ఇంకా మేము అధికారం చేపట్టి, అప్పుడే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే. అంటే మీరు తల్లికి వందనం, రైతు భరోసా, ప్రతి ఆడబిడ్డకు 1500, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయల నెలకి ఉచిత బస్సు, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు నెల రోజులు కూడా కాలేదని అంటున్నారు. నెల రోజులు కాదు, ఒక్క రోజు కూడా సమయం ఆగటానికి వీల్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా సమయానికి నెరవేరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మీ దగ్గరకు వస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మొదటి రోజు నుంచే పనిచేయాలా. ఏదో మాకు నెల రోజులే కదా అయ్యింది, మేము కొత్త కదా అంటే నువ్వు కొత్త ముఖ్యమంత్రి అయింది. కామెడీ ఆర్టిస్ట్ గురించి సౌండ్ ఆపండి. ఆ కామెడీ ఆర్టిస్ట్ నుంచి ఒక్క నిమిషం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పట్టింది. కేవలం
రూపాయలు పెంచడానికి పెన్షన్ 1 సంవత్సరం కాలం పట్టింది. మేము 5 సంవత్సరాల కాలం అవును, పట్టింది. వారికి 5 సంవత్సరాలు. వారు ఏం చెప్పారు? 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ని నేను 3000 ఇస్తాను, పెంచుకుంటూ పోతానన్నారు ఆయన. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కసారి చేస్తానని చెప్పలేదు. 3000 ఇస్తాను, పెంచుకుంటూ పోతాను అన్నాడు. సరే, సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున చేసినా సరే 5 సంవత్సరాల్లో ఎంత అవ్వాలా? 3250 అవ్వాలా. రెండో సంవత్సరం నుంచి 250 చొప్పున పెంచుకుంటూ వెళ్ళాడు. దమ్మున్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, ఖజానాన్ని మెయింటైన్ చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం అంటే ఒకేసారి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసినటువంటి మొనగాటి చంద్రబాబు నాయుడు గారు, 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 2000 చేసినటువంటి పొనగాటి చంద్రబాబు నాయుడు గారు, 3000 ఉన్నటువంటి పెన్షన్ ని ఒకేసారి 65 లక్షల మందికి ఇంటికి చేర్చినటువంటి విజృన నాయకుడు, దమ్మున నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నాయకత్వం అంటే అది పరిపాలన అంటే అది. వీళ్ళేం మాట్లాడతారంటే అసలు వీళ్ళకి ఏం తెలుసు? కనీసం 4 గోడల నుంచి బయటికి రాని, ప్రజలతో సంబంధాలు కోల్పోయినటువంటి ఈ రాజకీయ పార్టీ అసలు రాజకీయ పార్టీ అయినా సరే ప్రతిపక్షం ఉండాలా? ఎక్కడన్నా తప్పు చేస్తే వారు చెప్పాలా, దాన్ని మేము సరిదిద్దుకోవాలా? మీలాగా మూర్ఖంగా పోయేటువంటి పరిస్థితి మాకు ఉండదు అనేటువంటి సందర్భంగా చెప్తాను. చిన్నప్రెడ్డి గారు, తెలుగుదేశం